చూసారా భేదం అనేది నాకు ఏమీ ఉండదు, అందరూ సమానమే. మన బ్లడ్కి వచ్చే ఇంకొకే బ్లడ్ వస్తుంది. అలాగే నేను ఏమనుకోను. ఆవిడ తిని అన్నం నేను అడిగాను, అన్నం కదండి మరమరాలు అంటారు, మేము తాలింపు పెట్టుకుంటాం. అలాగే వీళ్ళు తాలింపు పెడితే నేను పులిహారేమో అనుకున్నాను. నీకు భేదం కాదు, వాళ్ళు నేను ఇక్కడ కూర్చోబెట్టుకోవడమే బాధ వాళ్ళకి. వాళ్ళు పెద్ద గొప్ప మనసుంటే నేను కూర్చోబెట్టుకోవాలి వాళ్ళు. అంత లేదులే తెలుసా, నేను ఇక్కడ కూర్చోబెట్టుకోవడమే. ఎవరికి ఏ సినిమాలో కనపడుతున్నావు, ఎందుకు ఇట్లా మాట్లాడుతావు అసలు? నువ్వు ఏసీలో కూర్చుని ఇలా కూర్చున్నానంటే మీరు అందరూ ఆలోచించడం ఒకసారి. నీ వల్లనే ఎంత ఉపయోగం, అసలు ఏమన్నా ఉందా దేశానికి, ఏమన్నా ఉపయోగం ఉంది ఒక్కటి చెప్పు అసలు. దేశంగా ఉపయోగం ఉన్నది కాబట్టి రెండోసారి పరిగెట్టు వచ్చేసాను ఆ గుడిసి దగ్గరికి. దాదాపు అర్థం చేసుకుంటే చాలా అందరూ వీళ్ళందరూ నా గురించి వచ్చారు సార్ చూపించి వెనకాల ఒక ఆవిడ కూడా నేనంటే బాగా ఇష్టం. ఆవిడ వాళ్ళ మదర్ ఆమె. ఫోన్లో చూపించాడు చక్కగా ఉంది, ముఖం చూడు ఎంత బాగుంది ఆవిడకి. ఓకే మంచిగా మాట్లాడుతుంది. ఏంటి చేపలు ఎవరికి నేను వస్తున్నాను తెచ్చావా? ఏదిగో చేపలు ఇవి. చేపలు కూర వండి పెడుతుందంటే అమ్మో టెగడసలు తెచ్చింది. నాతో మాట్లాడతారంటే నేనంటే ఇష్టం ఏంటండి. చక్కగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ అంటే చల్లగా ఉండాలని మనసులో కోరుకుంటాను. నేను మరి మంచిదని కాదు కదా, అంతకు మరి వీళ్ళందరూ ఎందుకు తిట్టుకుని ఈవిడ కూడా నా మీద చెయ్యేసిందండి. ఆవిడకి నీ గురించి తెలియదు కాబట్టి వచ్చింది, ఆమె ఫోన్లు చూడదు కాబట్టి వచ్చింది. నువ్వు మొత్తంగా నువ్వు తీసి పడేయకుండా మీకు చాలు, మీరు తీసి పడేసండి. ఫోన్లు చూడదు కాబట్టి ఫోన్ చూసినా ఫోన్ చూడకపోయినా ఈవిడ చక్కగా నా చేత. కానీ ఆమె చెప్పేది ఏంటంటే నీకు 2 నీతి మాటలు చెప్తామని వచ్చిందంట. చెప్పమను.